ఈరోజు ఉగాది పండుగ వేళ వసంత ఋతువుకు స్వాగతం పలుకుతాం. ఈ సమయంలోనే చెట్లు చిగురించడం ప్రారంభమవుతాయి, కోయిల రాగాలు వినిపిస్తాయి. తెలుగువారి నూతన సంవత్సరం కూడా ఉగాది నుండే ప్రారంభమవుతుంది. అందుకే దీనిని తెలుగువారి తొలి పండుగ అంటారు. ఈ పవిత్రమైన రోజున అందరూ ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటికి మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలు లేదా శుభ్రమైన బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. పాలు పొంగించి పిండి వంటలు సిద్ధం చేసి ఇష్ట దైవాన్ని పూజిస్తారు. పులిహోర, పాయసం, బొబ్బట్లు ఇలా వంటకాలను తయారు చేసి నైవేద్యంగా పెడతారు. పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ పాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్టు పండితులు చెబుతున్నారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధినామ సంవత్సరం అంటారు. ఈ కాలంలో ప్రజలు కోపం, ఆవేశంతో వ్యవహరించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. 6 రుచుల కలయికతో ఉండే ఈ పచ్చడి తెలుగు వాళ్ళందరికీ ఎంతో ప్రత్యేకం. దీనికి 6 అంటే 6 దినుసులే ఉండాలి. రుచి కోసం అదనపు పదార్థాలను జోడించడం సరికాదు. అది కూడా పరమాత్మకు నివేదించిన తర్వాతనే స్వీకరించాలి. ఈ ఉగాది పచ్చడి తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే షడ్రుచుల కలయికతో జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలు, మంచి చెడుల గురించి వివరిస్తుంది. తీపి కోసం బెల్లం వాడతాం. తీపి ఆనందానికి ప్రతీక, ఆశావాదానికి సంకేతం. ఆయుర్వేద ప్రకారం వాత, పిత్త, కఫం అనే త్రిదోషాలను సవరించే శక్తి బెల్లానికి ఉంది. పులుపు కోసం చింతపులుసుని వాడతాం. చింతపులుసులోని పులుపు రాబోయే అవరోధాలకు ప్రతీక, వాటిని తెలివితో ఎదుర్కోమనే ధైర్యాన్ని ఇస్తుంది. ఆరోగ్య శాస్త్ర ప్రకారం పులుపు జీర్ణశక్తిని పెంచుతుంది, కానీ దాని మోతాదు పెరిగితే వికటిస్తుంది కూడా. ఉప్పు, కారం మనలోని అంతర్లీన శక్తిని గుర్తు చేస్తాయి. ఉప్పు, కారం తగ్గితే వంటలో రుచి పోతుంది. పొరపాటున పెరిగితే నాలుక నా వల్ల కాదు అంటూ మొరాయిస్తుంది. మధ్యస్థమైన ఆహారాన్నే పొట్ట తీసుకోగలదు. జీవితంలో కూడా ఇలాంటి బ్యాలెన్సే అవసరం. చేదు కోసం వేప పువ్వుని వాడతాం. భోజనంలో అయినా జీవితంలో అయినా అనివార్యమైన రుచి. అయిష్టంగా అయినా ఆమోదించాల్సిందే. గుండె గట్టిగా చేసుకుని స్వీకరించాల్సిందే. చేదు అనుభవంలో ఓ పాఠం ఉంటుంది. వేప పువ్వులోని చేదులో అపారమైన ఔషధ గుణం ఉంటుంది. వగరు కోసం మామిడికాయని ఉపయోగిస్తారు. వసంతం అందించే పసందైన పంట మామిడి. వగరు ఆశ్చర్యానికి బండ గుర్తు. కొత్త విషయాలు మీకు ఆహ్వానం పలుకుతున్నాయని చెబుతూ మామిడికాయను ఉపయోగిస్తారు. వగరు ఎంతో కొంత ఆరోగ్యకరం కూడా. దీనికి గాయాలను మానిపే గుణం కూడా ఉంటుంది. ఇక ఉగాది అంటే మరొకటి గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం. ఈ పవిత్రమైన రోజున పంచాంగం వినడం ఆనవాయితీ. ఈ పంచాంగం మనల్ని వేలు పట్టుకుని నడిపించే దైనందిని. మరో ఏడాది వరకు మనిషిని నిటారుగా నిలబెట్టే పునాది. ఆ మనోబలమే మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది. మనం మనలా బతికేందుకు భరోసానిస్తుంది. సో అదండి ఈ వీడియో. ఈ ఏడాదంతా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.